అవసరం తీరాక అల్లు డాష్ డాష్ కొడుకు అనే ధోరణి ఇప్పుడు అమెరికా అవలంబించింది. రేపు యూరోప్ సమాజం కూడా అవలంబిస్తుంది. భారతదేశం సిద్ధం కావాలి, భారతీయులు సిద్ధం కావాలి. భారతదేశంలో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ డెవలప్ చేస్తున్నారు. భారతదేశంలో అన్ని రకాల సెక్టార్స్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మన మెదడంతా విదేశీ మోజుతో నిండిపోయింది. మన పిల్లల్ని విదేశాలకు తీసుకెళ్తే బాగుపడిపోతారన్నటువంటి ఆలోచన. కానీ ఎంత అవమానకరమైనటువంటి తిరస్కరణ జరిగింది, ఎంత అవమానకరమైనటువంటి అరెస్టులతో ఇళ్లకు పంపించారు. దినదినగా నూరేళ్ల ఆయుష్లా బ్రతకాల్సి వచ్చిందా? ఈవెన్ ఇప్పుడు అక్కడ చదువుల కోసం వెళ్ళిన మన పిల్లల్ని చూసినప్పుడు వణుకు పుడుతుందా? ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి రేపు ఎట్లుంటుందో తెలియక తిప్పలబడాల్సి వస్తుందా? విదేశాల మీద ఆధారం అలాగే ఉంటుంది. స్వదేశంలో ఉండే స్వేచ్ఛ విదేశంలో ఉండదు. అక్కడ ఉపాధి అవకాశాలు దొరికినాయి, ఉద్యోగ అవకాశాలు దొరికినాయి, కానీ అక్కడ విధానాల మీద ఆధారపడి ఉంటుంది. అదే సందర్భంలో అక్కడ విధానాలు మార్చుకోగానే మన పట్ల హింస పెరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. భారతదేశం సిద్ధం కావాలి. కొంత సంధికాలం ఇది. ఈ సంధికాలంలో భారతీయులందరూ ముక్త కంఠంతో భారత్ పట్ల ప్రేమతో, భారత్ పట్ల బాధ్యతతో ఉండగలిగితే అప్పుడు ఆ సమాజం మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఒకప్పుడు చైనాని ఇట్లాగే ఇబ్బంది పెట్టారు, బట్ ఆ చైనా నిలబడింది, సంఘటితంగా నిలబడింది. కాకపోతే వాళ్ళకి అక్కడ ఎన్నికలు లేవు కాబట్టి నడిచిపోదాం. ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తప్పుడు ప్రచారాలు చేయడం ఉంటుంది. అక్కడ ప్రతిపక్షం దొంగ మాటలు మాట్లాడడానికి ఉండదు, ఎందుకంటే ప్రతిపక్షమే ఉండదు. ఇక్కడ ప్రతిపక్షాలు దొంగ మాటలు మాట్లాడుతుంది, అమెరికా చెప్పిన మాటలు మాట్లాడుతుంది, లేదా అమెరికా అడుగులకి మడుగులొత్తే మీడియా ఎక్కడ ఉంటుంది. వాళ్ళందరి పట్ల జాగ్రత్తగా ఉండాలి, తప్పుడు ప్రచారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనల్ని ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తుంటే తప్పే ఉంది, అంతకుముందు రాజులు పరిపాలించారు, ఇప్పుడు ఈ రాజులు పరిపాలిస్తున్నారంటూ మనల్ని మానసికంగా సిద్ధం చేసి 400 సంవత్సరాలు బానిసలుగా మార్చినటువంటి బ్రతుకుల వైపుకి తీసుకెళ్తారు.